ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, నీ ఏకైక కుమారుడు మరణమునకు తనను తాను అర్పించుకొనక పూర్వం ఈ లోకము కనివిని ఎరుగని ఒక క్రొత్త పనిని తన ప్రేమ బిందుగా ఏర్పరచెను. ఈ వైభవయుక్తకాల ప్రతి భోజనమునకు తనకు ప్రేమ చిహ్నముగా శ్రీ సభకు ప్రసాదించెను. దానిని ఒక నూతనమును నిత్యమునైన బలిగా సమర్పింపుడని తన శిష్యులను ఆజ్ఞాపించెను. ఈ దివ్య విందులో పాల్గొని మేము అత్యద్భుతమైన ఈ కార్యము ద్వారా సంపూర్ణ ప్రేమను జీవితమును గ్రోలునట్లు అనుగ్రహింపుము. నీతోను పవిత్రాత్మతోను కలిసి యుగములు జీవించు పరిపాలించు మా ప్రభువుని నీ కుమారుడైన యేసుక్రీస్తుని ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఈ మొదటి పట్టణము పూర్వవేదముల యోధులు తన పాస్కా మహోత్సవం ఏ విధంగా జరుపుకున్నది వింటున్నాము. ఆ పాస్కా ఐగుప్తుల దాసత్వము నుండి అప్పటి దైవ ప్రజలకు ఇశ్రాయేలీయులు పొందిన విముక్తిని ప్రకటిస్తుంది. అందు తాను అద్భుతంగా రక్షించిన ప్రజల పట్ల దేవునికి గల ప్రత్యేక ప్రేమానురాగాలు వెల్లడేగుచున్నవి. గొర్రెపిల్ల బలితో కూడిన పాస్కా విందును వారికి ఏర్పాటు చేసి ఆ రక్తం ద్వారా ఐగుప్తులు గురైన శిక్ష నుండి వారిని కాపాడారు. వారికి విమోచనకు గుర్తుగా దానిని వారు ప్రతి ఏటా పాస్కాను చేసుకునేవారు. నూతన నిబంధనలో క్రీస్తు కూడా ఇలానే చేశారు. తన శరీరమునే భోజనముగా తన రక్తము పానముగా రక్షణ నిమిత్తం ప్రసాదించి తాను మరలా వచ్చే వరకు ఈ పాస్కానే కొనసాగించమన్నారు. దేవుడు ఎల్లప్పుడూ మనలను కూడా పాప బానిసత్వము నుండి రక్షించడానికి సిద్ధముగా ఉన్నారు. మనం వారు ప్రసాదించే రక్షణకు అర్హులు కావాలనని క్రీస్తు మనకిచ్చుట కట్టడములను నిర్లక్ష్యం చేయకుండా సరిగా అనుసరించి మన పాస్కా మహోత్సవమును కొనియాడేదము. పాస్కా భోజనపు నియమములు. మొదటి పట్టణము నిర్గమకాండము 12వ అధ్యాయము 1వ వచనం నుండి 8వ వచనం వరకు మరియు 11వ వచనం నుండి 14వ వచనం వరకు. నిర్గమకాండము 12వ అధ్యాయము 1వ వచనం నుండి 8వ వచనం వరకు మరియు 11వ వచనం నుండి 14వ వచనం వరకు. ఆ దినములలో ఐగుప్తు దేశంలోనున్న మోషేతో అహరోనుతో ప్రభువు ఈ విధముగా చెప్పాను, అన్ని నెలలలో ఈ నెల మీకు మొదటిదగును. సంవత్సరంలో ఈ నెలను మొదటి నెలగా పరిగణింపుడు. ఇశ్రాయేలీయులతో మాట్లాడి వారికి ఈ రీతిగా చెప్పుడు, ఈ నెలలో 10వ నాడు ప్రతి వ్యక్తి తన కుటుంబములకై ఒక గొర్రె పిల్లను ఎన్నుకొనవలెను. ఒకవేళ దానిని తినుటకు తన కుటుంబం వారు చాలకపోయినచో కుటుంబ యజమానుడు పొరుగు వారిని కలుపుకొనవలెను. ఒక్కొక్కరు ఎంత మాంసము భుజింతురో మొత్తము మీద ఎందరు భుజింతురో ముందుగానే నిర్ణయించుకొని ఆ మీదట జంతువును ఎన్నుకొనవలెను. జంతువు అశుద్ధమైనది కాకూడదు, అది
జరిగినప్పుడు మీరు ఏ విపత్తుకు గురికారు. ఈ రోజు మీకు జ్ఞాపకార్థ దినమగును. ఈనాడు మీరు యాభై పేరిట పండగ చేసుకొనవలెను. తరతరముల దాకా శాశ్వతముగా మీరు ఈ రోజును పర్వదినముగా చాటవలెను. ఇది ప్రభువు వాక్కు. రెండవ పట్టణ వ్యాఖ్యానము. ఈ రెండవ పట్టణములో క్రీస్తు ఏ విధముగా మనతో నూతన నిత్య ఉడంబడికను చేసుకున్నది పునీత పౌలు గారు చెప్పుచున్నారు. పూర్వ నిబంధనలో గొర్రె పిల్లలను బలి వస్తువుగా సమర్పించడం ద్వారా తాను ప్రజలతో వడంబడికను చేసుకున్నాను. కానీ ఈ నూతన నిబంధనలో క్రీస్తు నాథుడే దివ్య గొర్రె పిల్ల స్థానమును నామకరించి బలి వస్తువుగా నిలిచిపోయారు. కడరా భోజన సమయమున క్రీస్తు రొట్టె ద్రాక్షారసములను తాను దివ్య శరీర రక్తములుగా మార్చి అపోస్తలకు తినుటకును త్రాగుటకును ఇచ్చారు. ఇది తాను కల్వరిగిరిపై అర్పించుకో బలిని సూచించుచున్నది. దీని ద్వారానే దేవునికి మనకు రక్త సంబంధం ఏర్పడినది. ఈ రక్తమే ప్రతి ఒక్కరి పాపాలను కడిగి వేస్తుంది. సకల కీడులకు మూలమైన పాపాలని నిర్మూలిస్తుంది. మనం ఈ కార్యాలను నెరవేర్చినప్పుడెల్లా క్రీస్తు మరలా వచ్చే వరకు ఆయన మరణాన్ని ప్రకటిస్తున్నాము. ఆయన త్వరగా వచ్చి యాత్రికులమైన మనలను గమ్యానికి చేర్చాలని ఆశిద్దాము. ఈ పాత్రను తాగినప్పుడల్లా ప్రభు వచ్చే వరకు మీరు ఆయన మరణం ప్రకటించరు. రెండవ పట్టణము పునీత పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 11వ అధ్యాయము 23వ వచనం నుంచి 26వ వచనం వరకు. రెండవ పట్టణము పునీత పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 11వ అధ్యాయము 23వ వచనం నుండి 26వ వచనం వరకు. సోదరులారా, నేను మీకు అందించిన ఉపదేశమును నేను ప్రభువు నుండి పొందుతుని. తాను అప్పగింపబడిన రాత్రి ప్రభు రొట్టెను తీసుకొని దేవునికి కృతజ్ఞతలు అర్పించి దానిని తుంచి, ఇది మీ కొరకు ఇవ్వబడిన నా శరీరము, దీనిని నా జ్ఞాపకార్థం చేయడు అని పలికెను. అదే విధముగా భోజనం తర్వాత పాత్రను తీసుకొని, ఈ పాత్ర నా రక్తంలోనైనా నూతన నిబంధన, దీనిని మీరు పానము చేయనప్పుడల్లా నా జ్ఞాపకార్థము చేయుడు అని పలికెను. కనుక ఈ రొట్టెను భుజించినప్పుడల్లా, ఈ పాత్రము నుండి పానము చేయనప్పుడల్లా ప్రభు వచ్చే వరకు మీరు ఆయన మరణమును ప్రకటించరు. ఇది ప్రభుని వాక్కు. క్రీస్తు తను తాను తగ్గించుకొని తన శిష్యుల పాదములు కడుగుట ద్వారా ప్రేమతో కూడిన దీనతను అను పుణ్యాన్ని సేవా భావాన్ని చూపించున్నారు. మనము కూడా ఇదే భావముతో మన తోటి వారికి పరిచర్యము చేయడము. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. పునీత యోహాను గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. నీకు మహిమ కలుగునుగాక. యోహాను శుభవార్త 13వ అధ్యాయము
1వ వచనం నుండి 15వ వచనం వరకు. యోహాను శుభవార్త 13వ అధ్యాయము 1వ వచనం నుండి 15వ వచనం వరకు. అది పాస్కా పండుగకు మొదటి రోజు. యేసు తాను ఈ లోకమును వీడి తండ్రి యొద్దకు వెళ్ళవలసిన గడియ సమీపించినదని గ్రహించాను. ఈ లోకమున ఉన్న తన వారిని ఆయన ప్రేమించెను, వారిని చివరి వరకు ప్రేమించెను. వారు భోజనము చేయుచుండా సీమోను కుమారుడకు యూదా ఇస్కరియోతు హృదయములో అప్పటికే పిశాచము యేసును అప్పగింపవలెనను ఆలోచన కలిగించెను. తండ్రి సమస్తము తన చేతికి అప్పగించెననియు తాను దేవుని యొద్ద నుండి వచ్చితిననియు మరలా దేవుని యొద్దకు వెళ్ళవలసి ఉన్నదనియు ఎరిగి యేసు భోజన పంక్తి నుండి లేచెను. పిమ్మట తనపై వస్త్రమును తీసివేసి నడుమునకు తుండు గుడ్డ కట్టుకొని ఒక పళ్ళెములో నీళ్లు పోసి తన శిష్యుల పాదములు కడిగి నడుమునకు కట్టుకొనిన తుండుగుడ్డతో తుడవనారంభించెను. అట్లు ఆయన సీమోను పేతురు యొద్దకు రాగా అతడు, ప్రభు, నీవు నా పాదములు కడుగుదువా అని ఆయనతో అనెను. నేను చేయుచున్నది ఇప్పుడు నీవు గ్రహింపలేవు, ఇక మీదట తెలుసుకొందువు అని యేసు పలికెను. నీవు నా పాదములు ఎన్నటికి కడుగరాదు అని పేతురు పలికెను. అందుకు యేసు, నేను నిన్ను కడగని పక్షమున నాతో నీకు భాగము ఉండదు అని చెప్పాను. అట్లయిన ప్రభు, నా పాదములు మాత్రమే కాదు, నా చేతులను నా తలను కూడా కడుగుము అని సీమోను పేతురు పలికెను. స్నానము చేసిన వాడు పూర్తిగా శుద్ధుడై ఉన్నాడు. అతడు పాదములు తప్ప మరేమీ కడుగుకొన అవసరము లేదు. మీరు శుద్ధులు, కానీ మీలో అందరూ కాదు అని యేసు అతనితో చెప్పాను. ఆయన తన్ను అప్పగించి వాణ్ణి ఎరిగి ఉండెను కనుక మీలో అందరూ శుద్ధులు కాదు అని పలికెను. ఆయన వారందరి కాళ్ళు కడిగిన పిమ్మట మరలా తన పై వస్త్రమును ధరించి తన స్నానమున కూర్చుండి ఇట్లు పలికెను, నేను ఇప్పుడు చేసినది మీకు అర్థమైనదా? మీరు నన్ను బోధకుడనియు ప్రభు అనియు పిలుచుచున్నారు. మీలో అట్లు పిలుచుట సముచితమే. ఏదైనా నేను మీ బోధకుడును ప్రభువునై ఉన్నాను. మరియు ప్రభువును బోధకుడును అయిన నేను మీ పాదములు కడిగినట్లే మీరు కూడా ఒకరి పాదములు మరి ఒకరు కడగవలేను. నేను చేసినట్లు మీరును చేయవలెనని మీకు ఒక ఆదర్శమును ఇచ్చితిని. ఇది క్రీస్తుని సువిశేషము. Praise the Lord. Praise the Lord. ప్రియ సోదరి సోదరులారా, మరి ఈ రోజున మనందరం కూడా చాలా ముఖ్యమైన ఘట్టాలను కొనియాడుతూ ఉన్నాం. మొట్టమొదటిది దివ్య సత్ప్రసాదం. మరి మొదటి పట్టణంలో మనం ధ్యానించాం. నిర్గమకాండము 12వ అధ్యాయము 1వ వచనం నుంచి మనం చదువుకున్నాం.
అక్కడ మనము పాస్కా విందును చూస్తున్నాం. మరి ఆ కాలంలో ప్రభు ఈ పాస్కా విందు ఏ విధంగా చేయమన్నాడు స్పష్టంగా మనకు అక్కడ అర్థమవుతుంది. వాక్యం చదువుదాం. ఆ దినములలో ఐగుప్తు దేశంలో ఉన్న మోషేతో అహరోనుతో ప్రభువు ఈ విధముగా చెప్పాను, అన్ని నెలల్లో ఈ నెల మీకు మొదటిది అగును. సంవత్సరములో ఈ నెలను మొదటి నెలగా పరిగణింపుము. ఇశ్రాయేలీయులతో మాట్లాడి వారికి ఈ రీతిగా చెప్పుము. ఈ నెలలో 10వ నాడు ప్రతి వ్యక్తి తన కుటుంబమునకై ఒక గొర్రె పిల్లను గాని మేక పిల్లను గాని, అనగా ప్రతి ఇంటికి ఒక గొర్రె పిల్లను గాని మేక పిల్లను గాని తీసుకొని రావలేను. వాళ్ళు భోజనం చేయాలి. ఇప్పుడు భోజనం చేయడానికి దేవుడు ఏం తెచ్చుకోమంటున్నాడు? గొర్రె పిల్ల కానీ మేక పిల్ల కానీ దాన్ని తెచ్చుకుని దాన్ని కోసుకొని వండుకొని తినాలి. ఒకవేళ ఆ మేక పిల్లలు కానీ గొర్రె పిల్లలు కానీ మొత్తము ఒకే కుటుంబము తినలేని స్థితిలో వారు ఏం చేయాలంట? కుటుంబ యజమాని పొరుగు వారిని కలుపుకోవాలి. కుటుంబ యజమానుడు పొరుగు వారిని కలుపుకొనవలెను. అంటే ఇంటి పక్కన చుట్టుపక్కల ఉన్నవారు వారందరూ కూడా మనము ఆహ్వానించుకుని వారితో భుజించాలి అంట. మనకి ఎక్కువైంది అనుకోండి, ఇతరులను పిలిచి వారికి కూడా పెట్టాలి. దాని అర్థం ఏంటి? ఆ గొర్రె పిల్ల కానీ మేక పిల్ల కానీ మిగలకూడదు. అంటే కోసింది మొత్తం కూడా తినేయాలి. ఏ విధంగా తినాలంట? గబగబ తినాలంట. మన నాటుకు చూసి తింటా ఉంటే కుదరదు. లేకపోతే ఇంకా కబుర్లు చెప్పుకుంటా తింటా ఉంటే కుదరదు. గబగబా తినాలంట. ప్రియ సోదరి సోదరులారా, దీనిని దేవుడు ఏమన్నాడు? పాస్కా విందు, పాస్కా భోజనం. పాస్కా అంటే ఏంటి? దాటిపోవటం. ఇది ఏ సమయంలో జరుగుతుంది? ఐగుప్తుని వీడి వారు ఎర్ర సముద్రము గుండా మరి వాళ్ళు ఆ యొక్క బానిసత్వాన్ని విడిచిపెట్టి వాగ్దాత భూమికి పయనమై వెళ్ళేటువంటి సమయంలో జరుగుతుంది ఈ భోజనం. అంటే వారికి చివరి భోజనం అన్నమాట. ఇది పాస్కా అనేది చివరి భోజనం. మరి వాక్యాన్ని చదువుకుంటే తర్వాత ఓకే ఇదంతా వాళ్ళు భుజించాలి. మరి అది మనము అక్కడ చూస్తున్నటువంటి సంప్రదాయక విందు. ఇంకొక అంశం కూడా అక్కడ మనకి మరి తెలియపరచబడింది. ఏంటది? పన్నెండు వచనం చదువుదాం. ఆ రాత్రి నేను ఐగుప్తు దేశమునందు తిరుగాడుదును. ఐగుప్తు దేశమునందలి నరుల పశువుల తొలుచూలు పిల్లలను చంపివేయుదును. ఐగుప్తు దేశ దేవతలకెల్లా శిక్షలు విధింతును. నేను యావేను. మీరున్న ఇండ్లకు నెత్తురు పోతలు గుర్తులుగా ఉండును. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఏ ఇంటికైతే ఆ యొక్క నెత్తురిని వారు రాస్తారు ఆ గుమ్మానికి, ఆ గుమ్మాన్ని మాత్రమే విడిచిపెట్టి యావే దేవుడు ఆ యొక్క ఐగుప్తు తొలుచూలు బిడ్డలందరూ కూడా చంపివేస్తాను అని అక్కడ పలుకుతూ ఉన్నాడు. మరి ఇది నూతన నిబంధనకు వచ్చే పాటలోకి క్రీస్తు ప్రభు జన్మించిన తర్వాత ఏ విధంగా మారింది, లేకపోతే కడరా రాత్రి భోజనం రోజున ఏ విధంగా మారిందో మనం ఇప్పుడు అర్థం చేసుకోవాలి. వారు ఐగుప్తు బానిసత్వం నుంచి వచ్చేసేటప్పుడు భుజించినటువంటి ఆ పాస్కా భోజనమే ఇప్పుడు ఏమైపోయింది? దివ్య సత్ప్రసాదమైంది.
ఏమైంది? దివ్య సత్ప్రసాదము. క్రీస్తు ప్రభు ఏమన్నాడు? రొట్టెని తీసుకుని ఇది నా శరీరము. 2వ పట్టణంలో మనం చూసాం, పౌలు గారు కూడా ఆయన మేము క్రీస్తు ప్రభు ఏదైతే మాకు ఇచ్చాడో దాన్ని మేము బోధిస్తూ ఉన్నాం అని ఆయన పలుకుతూ ఉన్నాడు. ఆ సాంప్రదాయ యొక్క ఆచరణను ఒక దానిని ఆయన చెప్తూ ఉన్నాడు. దానిలో రొట్టెని తీసుకుని క్రీస్తు ప్రభు ఏమన్నాడంట? ఇది నా శరీరము, దీనిని మీరు భుజించండి. రక్తాన్ని తీసుకుని, అది ద్రాక్ష రసం తీసుకుని, ఇది నా రక్తము, ఇది మీ అందరి కోసం పాప పరిహారార్థం చిందబడింది, దీనిని మీరు పానము చేయరు. ఇప్పుడు వాళ్ళు ఐగుప్తు దేశంలో తిన్నటువంటి ఆ భోజనము ఏంటి? జంతువు యొక్క మాంసం. మరి నూతన నిబంధనకు వచ్చేపట్లకి క్రీస్తు ప్రభునికి మనం దాన్ని పోల్చి చెప్పుకుంటే అది ఆయన మాంసంగా తయారైపోతుంది. అక్కడ జంతు మాంసం, మేకపిల్ల, గొర్రెపిల్ల మాంసం వచ్చేపట్లకి సాక్షాత్తు క్రీస్తు ప్రభుని యొక్క మాంసపు ముద్దగా అది మారుతూ ఉంది. మరి ఆ జంతువుకు వచ్చినటువంటి రక్తాన్ని దేవుడు ఏమన్నాడు? మీ యొక్క గుమ్మాలకి రాసుకోమన్నాడు. అప్పుడు మృత్యుదేవత వచ్చినప్పుడు మీ కుటుంబంలో ఎవరు కూడా మరణించరు అని చెప్పాడు. ఇప్పుడు క్రీస్తు ప్రభు ఏమంటున్నాడు? ద్రాక్షారసాన్ని తీసుకుని ఇది నా రక్తము, దీనిని మీరు పానం చేయాలి. ఎందుకని? అది పాప పరిహారార్థ బలిగా మారుతూ ఉంది. మన అందరి పాపాల కోసం అర్పించినటువంటి బలి. ప్రియ సోదరి సోదరులారా, అక్కడ ఏ విధంగా అయితే ఐగుప్తులను రక్షించిందో ఆ రక్తము ఇప్పుడు మనందరిని కూడా రక్షిస్తూ ఉంది. నిన్నటి రోజునే మనం చెప్పుకున్నాం, పాపం ఏం చేస్తుందండి? పాపం ఏం చేస్తుంది? మరణాన్ని తీసుకొస్తుంది. మీ పాప పరిహారార్థం చిందబడినటువంటి రక్తం అంటే మనలో ఉన్నటువంటి ఆ పాపాన్ని తీసివేస్తుంది ఈ యొక్క క్రీస్తు ప్రభు యొక్క రక్తం. దాని అర్థం అంటే మరణించేటువంటి మనకి జీవాన్ని పోస్తుంది. అందుకే క్రీస్తు ప్రభు అన్నాడు ఏమని? నా శరీరమును భుజించి నా రక్తమును పానం చేసినది తప్ప మీరు జీవించరని. మనందరి కోసం దేవుడు ఇచ్చినటువంటి గొప్ప ఆహారమే ఈ యొక్క దివ్య సత్ప్రసాదం, పరలోకం నుండి దిగి వచ్చినటువంటి ఆహారం. మరి దాన్ని భుజిస్తున్నటువంటి మనము ఎంత యోగ్యులము? దాన్ని భుజిస్తున్నటువంటి మనము ఎంత గొప్పవారము? మరి మనలో ఈ భోజనం ఉన్నప్పుడు మనం ఏ విధంగా ప్రవర్తించాలి? మనం ఎలా ప్రవర్తిస్తున్నాం? కొన్ని సందర్భాలలో ఈ దివ్య సత్ప్రసాదానికి విలువ లేకుండా మనం ప్రవర్తిస్తున్నాం. ఏ విధంగా? పూజ 9 కంటే మనం 9:30 వస్తాం, 10 వస్తాం. అప్పుడు నువ్వు ఈ యొక్క పశ్చాత్తాప క్రమం దాటిపోయిన తర్వాత నువ్వు వచ్చి అది దివ్య సత్ప్రసాదం తీసుకుంటున్నావు అంటే దాని అర్థం ఏంటి? నీలో పాపం ఉండి నీవు తీసుకుంటున్నావు. అవునా? క్రీస్తు ప్రభు యోధ ఇస్కరియోతుతో ఒక మాట అన్నాడు. ఎవరు ఆయన అప్పచెప్పేది? ఎవరైతే తన చేతితో దీంట్లో ముంచుతాడో ఆయనే ద్రోహం చేసేటువంటి వాడు. ప్రియ సోదరి సోదరులారా, మనము కూడా ఈ యొక్క దివ్య సత్ప్రసాదాన్ని ఇలా మోసపూరితముగా స్వీకరిస్తూ ఉన్నాం. యోధ ఇస్కరియోతులాగా అందరూ తీసుకుంటున్నారులే, మనం కూడా తీసుకుందాం. దీంట్లో ఉన్నటువంటి మహాత్యము, దానిలో ఉన్నటువంటి ఆ యొక్క జీవము మనం పొందుకోలేకపోతాం. ఎందుకంటే మనము సిద్ధపడి ఈ యొక్క దివ్య సత్ప్రసాదాన్ని స్వీకరించడంలో అశుద్ధులుగా స్వీకరిస్తూ ఉన్నాం. కొన్ని సందర్భాలలో మరి దాన్ని మనము స్వీకరించేటువంటి సందర్భంలో రకరకాలుగా ప్రవర్తిస్తూ ఉంటాం. మరి ఈ విధంగా మనం చేసినప్పుడు దివ్య సత్ప్రసాదాన్ని అగౌరవపరుస్తున్నాం. దానికి గౌరవాన్ని తీసుకుని రావాలి.
లేకపోతే మరి మనము మరణిస్తాం. మనం మరణించుకోకుండా ఉండటానికే క్రీస్తు ప్రభు ఈ యొక్క ఆహారాన్ని మనకి అందించారు. ఇంకా రెండవది గురుత్వ స్థాపన. ప్రియ సోదరి సోదరులారా, ఈ గురుత్వం అనేది రెండు విధాలుగా ఉంది. పరిశుద్ధ గ్రంథం మనం చూస్తే మొదటి పట్టణంలోనే మనం విని ఉన్నాం. ఐగుప్తు దేశంలో ఉన్న మోషేతోను అహరోనుతోను ప్రభు ఈ విధంగా చెప్పారు. అహరోను ఎవరు? యాజకుడు. ఎందుకని? లేవియా తెగకి చెందినటువంటి వాడు. యాజకులు ఈ తెగ నుండే పుట్టుకొచ్చేవాళ్ళు అన్నమాట. లేవియా తెగ నుంచి మాత్రమే యాజకులుగా ఎన్నుకొనబడేవారు. మరి 12 తెగలు ఉన్నాయి మనకి, కానీ ఒక్క తెగకే ఈ యొక్క మరి గౌరవం, అవకాశం అనేది దేవుడు ఆ రోజులో ఇచ్చారు. భారతదేశంలో మనం పరిగణిస్తున్నటువంటి ఆ యొక్క వర్ణ వ్యవస్థలో బ్రాహ్మణులు మాత్రమే పూజారులుగా ఉండాలి. ఆ విధంగా ఈ యొక్క లేవి జాతికి చెందినటువంటి వారు మాత్రమే యాజకులుగా ఉండాలి. కానీ క్రీస్తు ప్రభు ఏం చేస్తారు? దాన్ని మరి ఈ హెబ్రీయులకు రాయబడినటువంటి లేఖలో మనం చదువుకుంటూ ఉంటాం. క్రీస్తు ప్రభువు ప్రధాన యాజకుడని మనకు అక్కడ తెలియపరచబడుతూ ఉంది. 13వ అధ్యాయము 15వ వచనం. హెబ్రీయులకు రాయబడినటువంటి లేఖ 13వ అధ్యాయము 15వ వచనం. కావున యేసు ద్వారా నిరంతరము మనము దేవునకు స్తోత్ర బలులను అర్పించదము. అనగా ఆయన నామమునకు మనము మొక్క కంఠముతో నిరంతరము కృతజ్ఞతలను అర్పింతుము. దేవునికి మనం అర్పించేటువంటి బలి ఎవరి ద్వారా అర్పిస్తున్నాం? క్రీస్తుని ద్వారా. మనం నిరంతరము దేవునికి స్తోత్ర బలులను అర్పిస్తూ ఉన్నాము అని. మరి క్రీస్తు ప్రభు ప్రధాన యాజకుడు. మనం ఇందాకే మరి అనుక్రమ గీతంలో పాడాం. ఏమని? మెల్కీసెదెకు యాజకత్వమున. మెల్కీసెదెకు యాజకత్వము వేరు, అది లేవియా యాజకత్వం కాదు. క్రీస్తు ప్రభువు మెల్కీసెదెకు యాజకత్వం నుండి వచ్చాడు. ఆ యాజకత్వమనే ఈ రోజున గురువులు కూడా మరి వారసత్వంగా వస్తున్నారు. నేను లేవినా? ఏంటి అందరూ అలసిపోయినట్టు? మీరు ఎవరు కూడా శ్రద్ధ చూపిస్తున్నా? గురుత్వం గురించి మీకు అవసరం లేదా? ఎందుకంటే మీలో గురువులు లేరు కదా. నేను లేవినా? కాదు, నేను భారతీయుని. మరి నన్ను గురువు ఏ విధంగా అభిషేకించాడు అంటే లేవి వారసత్వంలో వచ్చినటువంటి గురుత్వం కాదు నాకు. ఇది మెల్కీసెదెకుని యాజకత్వంలో వచ్చింది. ఎవరు ఈ మెల్కీసెదెకు అని మనం ధ్యానిస్తే మరి ఆది కాండములో మనం వింటూ ఉంటాం. ఈ మెల్కీసెదెకు నీతిమంతుడు, నిజాయితీగా తన యొక్క యాజకత్వపు విలువలను మరి పాటించాడు. అటువంటి యాజకత్వం మనం వచ్చినటువంటి వాడే క్రీస్తు ప్రభు అని మరి హెబ్రీయులకు రాయబడినటువంటి లేఖ చెప్తుంది. అదేవిధంగా వారి యాజకత్వంలోని ఈ రోజున గురువులందరూ కూడా పరిగణించబడుతున్నారు. మరి గురువు ఏం చేస్తాడు? అభిషేకించబడ్డారు. పీఠాధిపతులు గురువుని అభిషేకిస్తారు. ఎందుకు అభిషేకిస్తారు? పని పాట లేక 11 సంవత్సరాల తరబిది పొంది మరి మేము గురుత్వంలో అడుగుతూ ఉంటాం. ఎందుకు గురువు కావాలి మీకు? గురువు యాజకుడు కావాలా వద్దా? దేనికి కావాలి? మీ ఇంట్లో ఏదైనా కార్యక్రమం జరిగితే మాత్రమే
వచ్చి మిమ్మల్ని ఆస్వాదించాలి, మిగతా సమయంలో అవసరం లేదు. అంతేనా? ఎవరైనా చనిపోతే అంత్యక్రియలు చేయడానికి, ఆత్మ కోసం ప్రార్థించడానికి గురువు కావాలి, లేకపోతే అవసరమా? అంతేనా? ప్రియ సోదరి సోదరులారా, దేవుడు నన్ను అభిషేకించి ఈ చేతులతో ఎంతో మందికి జ్ఞానస్నానం ఇచ్చాను, ఎంతో మంది పాప సంకీర్తనం విన్నాను, ఎంతో మందికి దివ్య సత్ప్రసాదం అందించాను, ఎన్నో దివ్య బలి పూజలు నేను సమర్పించాను, ఎంతో మందికి అవస్థాభ్యాంగనం ఇచ్చాను, ఎంతో మందికి పెళ్లిళ్ళు కూడా చేశాను. అని యాజకుడు మాత్రమే చేయగలిగినవి, అందరూ చేయలేరు. కాబట్టి దేవుడు ప్రత్యేకంగా గురుత్వాన్ని ఈ రోజున స్థాపిస్తూ ఉన్నాడు. క్రీస్తు ప్రభువు గురుత్వాన్ని స్థాపిస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఆయన ఏమన్నాడు? ఇది నా శరీరము, దీన్ని భుజింపుము, ఇది నా రక్తము, ఇది పానం చేయము అన్నాడు. ఆ శరీరము రక్తము ఇవ్వాలి అంటే యాజకుడు కావాలి. యాజకుడు లేకపోతే ఆ శరీరము రక్తము మనకు అందించే వాళ్ళు ఉండరు. ప్రియ సోదరి సోదరులారా, కాబట్టి యాజకత్వం అనేది స్వయముగా క్రీస్తు ప్రభువే స్థాపించినటువంటిది. పేతురు రాసినటువంటి మొదటి లేఖ 2వ అధ్యాయం 9వ వచనంలో చదువుదాం. కానీ మీరు ఎన్నుకొనబడిన జాతి, రాచరికపు గురుకులము, పవిత్రమైన జనము, దేవుని సొంత ప్రజ, దేవుని అద్భుత కార్యములను ప్రకటింప ఏర్పరచబడిన వారు, ఆయనే మేము చీకటి నుండి అద్భుతమగు తన వెలుగులోనికి పిలిచాను. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. వాక్యం ఏమని చెప్తుంది? ఎన్నుకొనబడినటువంటి జాతి. మరి ఇక్కడున్న వాళ్ళు చాలా మంది ఉన్నాం. మరి అందరం యాజకులమా? కాదు. అందరం గురువులు కాదు. ప్రత్యేకంగా కొంతమందిని ఆయన ఎన్నుకుంటాడు. ఈ రోజుల్లో మరి ఈ యొక్క గురుత్వానికి కానీ సేవకు కానీ వెళ్ళే వాళ్ళ సంఖ్య తగ్గిపోతుంది. ఎందుకని? ఇప్పుడు ప్రస్తుత సమాజము చాలా ఫాస్ట్గా ఉందన్నమాట. ఆ ఫాస్ట్గా ఉండటం వల్లనే గురుత్వానికి ఎవరు రాకుండా జనాలు ఈ లోకానికి బానిసలు అయిపోతున్నారు. దేవునికి వారి జీవితాన్ని అంకితం చేసుకోవడానికి ఎవరు కూడా ముందుకు రావట్లేదు. కానీ ప్రియ సోదరి సోదరులారా, దేవుడు మనందరినీ ఆశీర్వదించాడు, మనందరికి కావాల్సినవి దయచేస్తున్నాడు. మనకి జీవాన్ని ఇచ్చాడు, మంచి జీవితాన్ని ఇచ్చాడు, మంచి కుటుంబాన్ని ఇచ్చాడు, మంచి సంఘాన్ని ఇచ్చాడు, మంచి జీవితాన్ని ఇచ్చాడు. కానీ మనం తిరిగి దేవుడికి ఏమిస్తున్నాం? ఏమిస్తున్నాం మనం? ఏమిస్తున్నాం? బియ్యం ఇస్తే సరిపోద్దా? పండ్లు ఇస్తే సరిపోద్దా? లేకపోతే సంతా వేస్తే సరిపోద్దా? మనం తిరిగి దేవునికి ఇచ్చేటువంటి ఆ యొక్క కానుకలలో దైవ అంకితం అంటే దేవునికి అంకితం చేసుకునేటువంటి జీవితం కంటే ఇంకా గొప్పది ఏది కూడా లేదు. మనం తిరిగి దేవునికి ఇచ్చేటువంటి వాటిలో ఈ యొక్క గురుత్వం కానీ లేకపోతే దైవ అంకిత జీవితం కానీ చాలా చాలా గొప్పది. మరి దానికంటే మించింది ఏది కూడా లేదు. కానీ మీరేం చేస్తున్నారు? ఎవరైతే వారి జీవితాన్ని దేవునికి అర్పిస్తూ ఉన్నారో, అంకితం చేస్తూ ఉన్నారో వారి గురించే మాట్లాడుతున్నారు. అవునా? ఏ అర్హతతో మాట్లాడుతున్నారు? మీకు ఆ అర్హత ఉందా? మాట్లాడే అర్హత ఉందా? లేదు. ఒక గురువు గురించి నువ్వు మాట్లాడే అర్హత నీకు లేదు. మీ కొడుకులు కానీ కూతురు కానీ పంపించని అంటే పంపించరు, కానీ గురువు గురించి మాట్లాడతారు.
అంటే మీకు అర్హత అనేది లేదు అసలు. ప్రియ సోదరి సోదరులారా, మరి యాజకత్వం అనేది స్వయంగా దేవుడు ఏర్పాటు చేసింది. ఆయన ప్రత్యేకంగా కొంతమందిని ఎన్నుకుంటారు. వారు ఉన్నటువంటి స్థితిగతులు ఏ విధంగా ఉన్నా సరే, పేదరికంలో ఉన్నా, లేకపోతే అంగవైకల్యంలో ఉన్నా, ఏమున్నా సరే ఆయన ప్రత్యేకంగా యాజకుల్ని ఎన్నుకొని వారిని అభిషేకించి ప్రజల్లోనికి పంపిస్తూ ఉంటాడు. కాబట్టి గురువులను మనము గౌరవించాలి. ఎందుకు గౌరవించాలి? గురువులు ఎందుకు గౌరవించాలి? క్రీస్తు ప్రభు యొక్క స్థానాన్ని వాళ్ళు పొందుకుంటున్నారు. ఇంగ్లీష్లో ఏమంటారు? పర్సోనా క్రిస్టి, అంటే గురువు అనేవాడు మరొక క్రీస్తు. క్రీస్తు ప్రభుని మనము రకరకాలుగా 2గా 3గా ఇలా చేస్తూ వెళ్తూ ఉంటే అది యాజకుడేనాక. క్రీస్తు ప్రభువు 2 అవుతాం, 3 అవుతాం, లేకపోతే 100 అవుతాం, 1000 అవుతాం, కోట్లు అవుతాం, అది యాజకత్వంలోనే ఉంది. మరి గురువు స్థానంలో ఉన్నాడు కాబట్టి మీరు వచ్చి పాప సంకీర్తనాలు చేస్తున్నారు, ఆ పాపాలకి ప్రాయశ్చిత్తాన్ని పొందుకుంటూ ఉన్నారు. ఇంకా మరి 3వది, మరి శిష్యుల కాళ్ళు కడగటం. క్రీస్తు ప్రభు ఎందుకు శిష్యుల కాళ్ళు కడిగాడు? సాక్షాత్తు దేవుని యొక్క కుమారుడు అయినప్పటికీ తన యొక్క శిష్యుల కాళ్ళు కడిగాడు. అది దేవుని, అంటే క్రీస్తు ప్రభు యొక్క వినయాన్ని సూచిస్తుంది, తగ్గింపు తత్వాన్ని సూచిస్తుంది. మరి ప్రతి గురువు కూడా ఆ విధంగా ఉండాలి. వినయ విధేయతలతో ఉండాలి, తగ్గింపు తత్వం కలిగి ఉండాలి. కానీ ఈ రోజుల్లో లేకపోవడం వల్లనే సమస్యలు అనేవి వస్తూ ఉన్నాయి. ఒకవేళ వినయ విధేయతలతో ఉన్నాం, అన్ని ఎంటున్నామంటే మీరు రెచ్చిపోతారు. ఒక దానికోసం అడిగితే ఫాలో చేశారు, ఇంకొక దాన్ని అడుగుదాం, ఎందుకంటే చేస్తున్నారు కదా, చేస్తూ ఉంటారు. ప్రియ సోదరి సోదరులారా, మరి ఈ రోజులలో గురువుల ద్వారా కూడా సమస్యలు వస్తున్నాయి. కొన్ని విచారాలు నాశనం అవడానికి కూడా గురువులే కారణం అవుతున్నారు. జనాల్లో ఉన్నటువంటి విశ్వాసం అనేది క్షీణించిపోతుంది, అణగారిపోతుంది. మరి అటువంటి స్థితిలో బిషప్ గారు మరి యాక్షన్ తీసుకోవాలి. ఆయన్ని మార్చడము లేకపోతే ఏదో చేస్తూ ఉంటారు. ఎందుకంటే సంఘం అనేది విచ్ఛిన్నము కాకూడదు. ప్రియ సోదరి సోదరులారా, మరి గురువుల గురించి మాట్లాడేటప్పుడు చాలా ఉన్నాయి విషయాలు. ఈ రోజులలో శోధనలు ఎక్కువైపోతున్నాయి. క్రీస్తు ప్రభువులాగా వినయ విధేయతలతో ఉంటూ ఉన్నప్పటికీ సాతాను అనేది శోధిస్తుంది. రకరకాలుగా మనం శోధించడం వలన మరి వాళ్ళు పేరు ప్రతిష్టలు అనేవి పోతూ ఉన్నాయి, నాశనం అయిపోతూ ఉన్నాయి. మరి శోధించడం ద్వారా పాపం అనేది వస్తుంది. మామూలుగా ఉంటే పాపం రాదు. ఆదాము అవ్వ ఏదో తోట బాగానే ఉన్నారు, కానీ ఎప్పుడైతే ఆ సర్పం శోధించిందో అప్పుడు వారు పాపం చేశారు. లేకపోతే పాపం చేసేవాళ్ళు కాదు. కానీ కొంతమంది గురువులు పాపాలు చేయడానికి కొంతమంది ప్రేరణ. మరి వారి ప్రేరణ గురించి మనం మాట్లాడడం, గురువు తప్పు చేస్తే తప్పు చేశాడు అని మాత్రమే మాట్లాడుతూ ఉంటాం. ప్రియ సోదరి సోదరులారా, మరి 11 సంవత్సరాలు తరబిదు పొందిన తర్వాతే అభిషేకం అనేది మేము పొందుకుంటున్నాం. ఉన్న పలానే మమ్మల్ని గురువులు చేయటంలో మేము ప్రతిదీ తెలుసుకోవాలి, ప్రతిదీ పాటించాలి, అన్ని కూడా నేర్చుకున్న తర్వాత మమ్మల్ని అభిషేకిస్తున్నారు బిషప్ గారు. మరి అర్హుడని బిషప్ గారు లేకపోతే పెద్ద పెద్ద గురువులే ధృవీకరించిన తర్వాత తప్పులు చేస్తున్నాం అంటే దానికి కారణం కొన్ని సాతాను ప్రేరణలు. కాబట్టి మీరేం చేయాలి? గురువుల కోసం ప్రార్థన చేయాలి. ప్రతిరోజు గురువుల కోసం ప్రార్థన చేయాలి. గురుత్వానికి మరి వచ్చేలా దేవుడు అనేక మందిని ప్రేరేపించాలని ప్రార్థన చేయాలి. పాదాలను కడగడంలో ఉన్నటువంటి అంతరార్థం ఏంటంటే క్రీస్తు ప్రభువు తనను తాను తగ్గించుకుని
ఒక వ్యక్తి పాదాలు మనం పట్టుకుంటున్నామంటే దాని అర్థం ఏంటి? మామూలుగా అయితే ఎప్పుడైనా మనం తప్పు చేస్తే ఎదురు వాళ్ళి పాదాలు మనము తాకుతాం. కానీ క్రీస్తు ప్రభు ఏ తప్పు చేయాలి, అయినప్పటికీ ఆయన శిష్యుల యొక్క పాదాలు పట్టుకున్నాడంటే వారికి ఒక ఆదర్శాన్ని ఇస్తున్నాడు, వారికి ఒక మార్గాన్ని చూపుతున్నాడు. మరి గురువులుగా మేము ఆ మార్గాన్ని అనుసరించాలి, ఆ ఆదర్శాన్ని తీసుకొని మరి సేవ చేయాలి. ప్రియ సోదరి సోదరులారా, మనందరికీ తెలుసు మదర్ తెరెసా గారి గురించి. మదర్ తెరెసా గారు సుమారుగా 50 సంవత్సరాలు సేవ చేశారు. కలకత్తా నగరంలో 50 సంవత్సరాలు సేవ చేశారు. ఎటువంటి సేవ? కుష్ఠరోగులను తాకారు, అనాథులను తాకారు, పేదలను తాకారు, ఇంకా రకరకాల ప్రజల్ని, అనగారినటువంటి వారిని, దీనస్థితిలో ఉన్నటువంటి వారిని, ఎంతమందిని ఆమె తాకుతానే ఉండేది. మరి అందరూ కూడా అడుగుతూ ఉండేవారు. కొంతమంది అడిగేవారు, ఏ విధంగా మీరు తాకగలుగుతున్నారు అని అడిగినప్పుడు యుగోస్లావియా అంటే ఆమె పుట్టి పెరిగినటువంటి ఆ ప్రాంతం. 18 సంవత్సరాలప్పుడు నేను ఎప్పుడైతే సిస్టర్గా నా జీవితాన్ని అంకితం చేసుకున్నానో, నా ఇంటిని విడిచిపెట్టి నేను వచ్చేటప్పుడు మా అమ్మ నాతో ఒక మాట అంది. ఏమంది? నీ చేతిని యేసయ్య చేతిలో పెట్టి ఆయనని అనుసరించు అని చెప్పిందంట. ఏమందాలమ్మా? నీ చేతిని యేసయ్య చేతిలో పెట్టి ఆయనని అనుసరించు. ఆ మాట ఆమె విడిచిపెట్టల. ఆ అమ్మ చెప్పినటువంటి మాటను విని తన యొక్క చేతిని ఎక్కడ పెట్టింది? యేసయ్య చేతిలో. యేసయ్య ఎక్కడ ఉన్నాడు? ప్రతి మనిషిలో కూడా ఉన్నాడు. ప్రతి మనిషిలో కూడా నేను యేసు ప్రభుని చూస్తున్నాను అని మరి మదర్ తెరెసా గారు చెప్పారు. కాబట్టి మరి మనందరం కూడా మదర్ తెరెసా లాగా ఏం చేయాలి? మన చేతులని యేసయ్య చేతిలో పెట్టాలి. యేసయ్య చేతిలో పెడితేనే మనము ఆయనతో ఉన్నట్టు. ఒకవేళ మనం ఆ చేతులను ఆయన చేతిలో పెడతలేదంటే మనం ఆయనతో లేదని. మరి మనం ఏం చేస్తున్నాం? పెడుతున్నామా లేదా? పరిశీలన చేసుకోవాలి. ఇంకా చివరిగా మరి ప్రేమ ఆజ్ఞ. క్రీస్తు ప్రభు పదే పదే చెప్పినటువంటిది ఏమని? నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నట్లే మీరు కూడా ఒకరినొకరు ప్రేమించుకోనండి అని ఆయన చెప్పినటువంటిది మాట. యోహాను శుభవార్త 13వ అధ్యాయము 34వ వచనం. నేను మీకు ఒక నూతన ఆజ్ఞను ఇచ్చుచున్నాను, మీరు ఒకరినొకరు ప్రేమింపుడు. నేను మేము ప్రేమించినట్లే మీరును ఒకరినొకరు ప్రేమించుకొనుడు. మీరు పరస్పరము ప్రేమ కలిగి ఉండొచ్చో దానిని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకొందురు. ఈ మాటలో క్రీస్తు ప్రభు శిష్యులకు మాత్రమే చెప్పాడు, జనాలకు చెప్పాల. ఏమన్నాడు? నేను మీకు ఒక నూతన ఆజ్ఞను ఇస్తున్నాను, నేను నిన్ను ప్రేమించినట్లే ఒకరినొకరు ప్రేమించుకోనండి అని క్రీస్తు ప్రభు శిష్యులకు ప్రేమ ఆజ్ఞను ఇస్తూ ఉన్నారు. ప్రియ సోదరి సోదరులారా, టోనీ బెల్లా అనే బిషప్, మరి ఇటలీకి చెందినటువంటి బిషప్ చనిపోయాడు. కానీ ఆయన రచించినటువంటి ఒక పుస్తకంలో ద స్టోన్ అండ్ ద టవల్ అనే పుస్తకంలో ఆయన చెప్పినటువంటి కొన్ని మాటలు 1993వ సంవత్సరంలో మరి పవిత్ర గురుత్వం రోజున ఆయన రచించినటువంటి ఆ రచనలో ఉంది. ఏమని చెప్పారు? పుస్తకం పేరు ద స్టోన్ అండ్ ద టవల్. అంటే స్టోన్ అంటే ఏంటి? ఆ గురువు మెడలో వేసుకుంటాడు అన్నమాట. తర్వాత శిష్యులు కాలు కరిగేటప్పుడు ఈ పై వస్త్రాన్ని నేను తీసేస్తా, ఈ మెడపట్టి అనేది ఉంటుంది, మెడపట్టి అంటాం మనం.
అది దేని గుర్తు? గురుత్వానికి గుర్తు. ఈ స్టోల్ అనేది గురుత్వానికి గుర్తు. నేను క్రీస్తుతో ఉన్నాను అనడానికి గుర్తు. మరి టవల్ శిష్యులు పాదాలు కడిగేటప్పుడు టవల్ నేను కట్టుకుంటాను, నడానికి కట్టుకుని క్రీస్తు ప్రభు ఏ విధంగా కట్టుకున్నాడు సుశిష్యులు మనం చదివాం. పై వస్త్రాన్ని తీసి టవల్ని నడానికి కట్టుకుని ఆయన శిష్యుల పాదాలు కడుగుతూ ఆ యొక్క టవల్తో తుడిచాడంట. మరి ఆ టవల్ దేనికి గుర్తు అంట? ఆ టవలు ప్రజలతో ఉండేటువంటి సంబంధానికి గుర్తు అంట. స్టోలేమో క్రీస్తు ప్రభుతో ఉండటానికి గుర్తు, టవలేమో ప్రజలతో ఉండటానికి గుర్తు. కాబట్టి గురువు దేవునితో ఉండాలి, ప్రజలతో కూడా ఉండాలి. ఈ స్టోన్ అనేది దైవత్వానికి గుర్తు అన్నమాట. ఇది దేవునికి గురువుకి మధ్య మాత్రం ఉంటది. మీరు వేసుకోరు కదా, అంటే మీకు అవకాశం లేదు. గురువుకి దేవునికి మధ్యన ఉన్నటువంటి సంబంధాన్ని సూచించేది ఈ స్టోన్. అందుకే ప్రతిసారి ఏదైనా కార్యక్రమము ప్రార్థన చేసేటప్పుడు నేను ముందుగా స్టోలు వేసుకుని దాన్ని ప్రార్థన చేస్తూ ఉంటాను. మరి ఈ టవలు దేని గుర్తు? మరి పాదాలను కడగటం, దాన్ని తొడవటం. క్రీస్తు ప్రభు ఏమన్నాడు సుశేషంలో? పేతురు గారు అంటాడు ఏమని? ప్రభువా ఆ పాదాలు నువ్వు కడగొద్దు అంటే నేను నీ పాదాలు కడగపోతే నీకు నాకు సంబంధం లేదన్నాడు. వెంటనే ఏమంటున్నాడు పేతురు? కాళ్ళు మాత్రమే కాదు, చేతులు తల కూడా కడుగు అన్నప్పుడు క్రీస్తు ప్రభు అంటున్నాడు ఏమని? స్నానం చేసినటువంటి వారికి మొత్తం కడగాల్సిన అవసరం లేదంట, పాదాలు మాత్రం కడిగితే చాలు. దాని అర్థం ఏంటి? పాదాలు కడుగుతూ అంటే ప్రజలని ఆదరించడం, వారిని ప్రేమించడం, వారికి సేవ చేయటం, వారితో నీ ఉండేటువంటి విధానం అనేది మరి అందరినీ కలగలుపుకొని అందరూ మెచ్చే విధంగా ఉండటానికి సూచనగా ఈ యొక్క టవల్ అనేది ఉంది. ఆ టవలు మరి కొన్నిసార్లు మన కాలికి ఏమైనా మట్టి అంటుకుంటే తుడిచి చేయడానికి ఉపయోగపడుతూ ఉంటుంది అన్నమాట. కాబట్టి సోదరి సోదరులారా, ఈ రోజున మనందరం కూడా ఇటువంటి గొప్ప గొప్ప సాంగ్యాలను మరి జరుపుకొనొచ్చు. వాటిని మనము కొనియాడుతూ ఉండగా దేవుడు మనందరిని ఆస్వాదించాలని ప్రార్థన చేద్దాం. ఈ యొక్క గురుత్వానికి విలువనిచ్చే విధంగా గురువులు మెలగాలని ప్రార్థన చేద్దాం. అదేవిధంగా గురువులను గౌరవిస్తూ, గురువులు సాక్షాత్తు దేవుడు మనకు ప్రసాదించినటువంటి వ్యక్తులని మనం భావిస్తూ మరి వారితో మనము మరి గౌరవంగా నడుచుకోవడానికి దేవుడు సహాయపడాలని ప్రార్థన చేద్దాం. అదేవిధంగా దివ్య సత్ప్రసాదము, జీవాన్ని ఇచ్చేది, శాశ్వతమైనటువంటి జీవితాన్ని ఇచ్చేది, అటువంటి గొప్ప బహుమతిని ప్రభు మనందరికీ ఇస్తూ ఉండగా ఆ ప్రభునికి మనం కృతజ్ఞతలు తెలుపుదాం. అదేవిధంగా శిష్యుల పాదాలను కడుగుతూ క్రీస్తు ప్రభు తనను తాను తగ్గించుకొని ఒక ఆదర్శాన్ని ఇచ్చారు. ఆ ఆదర్శాన్ని మనం కూడా పాటిస్తూ ప్రతి ఒక్కరిని గౌరవిస్తూ మరి అనగమనిగి ఉండి అందరినీ కూడా కలగలుపుకునే విధంగా మనం మారాలని ప్రార్థన చేద్దాం. అదేవిధంగా ప్రేమ ఆజ్ఞ, ప్రేమ ఎంత గొప్పదో క్రీస్తు ప్రభు మనకు ఆ శిలువ మరణం ద్వారా తెలియపరుస్తున్నారు. అటువంటి గొప్ప ప్రేమని మనందరం కూడా మన యొక్క జీవితాలలో దాన్ని అనుభవించేటువంటి భాగ్యాన్ని మనందరికీ ప్రసాదించమని ప్రార్థన చేద్దాం. ఇప్పుడు శిష్యుల పాదాలు కలిగేటువంటి సాంగ్యం ఉంటుంది. మరి ఎన్నుకొనబడినటువంటి వారు ప్రతి గ్రామం నుంచి ముందుకు వచ్చి క్రమము వ్యాఖ్యానం. నేను సేవింపబడటానికి కాక సేవించుటకు వచ్చాను అన్న క్రీస్తు కడరా భోజన సమయంలో తన శిష్యుల కాళ్ళు కడుగట ద్వారా తన ప్రాణాన్ని దారపోస్తున్నారన్న సత్యాన్ని వ్యక్తం చేశారు. ఈ ప్రవచన కార్యం ద్వారా ఆయన తన శిష్యులతో మీ నాయకత్వం వినయ విధేయతలతో కూడి ఉండాలి, సేవ ప్రేమలతో నిండి ఉండాలి. మీరు సేవించే ప్రజల కోసం మీ ప్రాణాలు సైతం త్యజించాలి, వారికై బలి కావాలి.
మీకు అప్పగించిన గురుత్వం పేరు ప్రఖ్యాతులను చేకూర్చినదే కాదు కానీ మీ నుండి ప్రేమ, సేవతో కూడిన త్యాగభరణి కోరేది అని చెప్పారు. ఇప్పుడు మన గురువు మనలో కొందరి పాదాలు కడుగుతారు. భావపూరిత కార్యము జరుగుతున్న ఈ సమయాన మనమంతా మన గురువుల కోసం ప్రార్థించాలి. క్రీస్తు తన గురువుల ద్వారా మనకు చేస్తున్న అమూల్య సేవకై ఆయనకు వందనములు అర్పించాలి. ఆయన తన సేవాభావంతో మన గురువులను బలపరచాలని మనవి చేద్దాం. ఈ విధంగా మన గురువులు క్రీస్తునందు బలపడి జీవితాంతం వరకు ఆయన సేవలో నెలకొని ఉంటారు. దేవునికి మహిమ చేకూర్చుతారు.